శ్రీ సూర్య జ్యువెలర్స్ యజమాని గుర్రం రవికుమార్ గారితో మన స్పాట్. నమస్తే, వెల్కమ్ టు బిఎన్ఐ బైట్స్. మీ ప్రయాణం గురించి జస్ట్ ఒక 30 seconds చెప్పండి. మీ ప్రయాణం అసలు ఎట్లా స్టార్ట్ అయింది, ఈ స్థాయికి ఎలా ఎదిగారు అనేది. 1983లో గోల్డ్ వర్క్ స్టార్ట్ చేశాం. ఫస్ట్ 10 years చేసాము. 1999లో గోల్డ్ హోల్సేల్ వ్యాపారం స్టార్ట్ చేశాము. 83లో ఏమో వర్క్ స్టార్ట్ చేశారు. 99లో హోల్సేల్ స్టార్ట్ చేశారు. వెరీ గుడ్. బెంగళూరు బిజినెస్ స్టార్ట్ చేశాము. తర్వాత కరోనా తర్వాత కొంచెం కలెక్షన్స్ బాగా ఇబ్బంది పెట్టారు బెంగళూరులో. పేమెంట్లంతా 6 months అట్లా ఇస్తా వచ్చారు వాళ్ళు. మాకు 1 month నుండి 2 months వస్తే మాకు ఏదన్నా 1 రూపీస్ పైన మాకు వస్తుంది, బ్యాంక్ ఇంట్రెస్ట్ వస్తుంది. అది కరోనా కదని 6 months మనం గట్టిగా మాట్లాడలేక సర్దుకున్నాం. అది ఆసరాగా చేసుకొని కంటిన్యూగా వాళ్ళు 6 months ఇవ్వడం మొదలుపెట్టారు. సరే, మాకు బాగా ఒక 10 crore దాకా లాస్ వచ్చింది ఒక 3 yearsలో. సరే, ఇంక ఇది కరెక్ట్ కాదని చెప్పి మనమే షోరూమ్ చేస్తామని లాస్ట్ ఆగస్ట్లో షోరూము నెల్లూరులో చేసాము. సరే, ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా బెంగళూరు ఇన్వెస్ట్మెంట్ అంతా తెచ్చి మళ్ళీ ఇక్కడ గుంటూరులో స్టార్ట్ చేశాము. గుడ్. సో అక్కడ నెల్లూరులో ఎస్టాబ్లిష్ చేసి 1 year అయిందా సార్ మీరు? 1 year 11 months అయింది. 11 months. ఈ లోపల గుంటూరులో కూడా. సో విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 year సార్ ఒక 2 showrooms ఓపెన్ చేశారు, గుంటూరు అండ్ నెల్లూరు. ఫస్ట్ షోరూమ్ నెల్లూరులో, సెకండ్ షోరూమ్ గుంటూరు. సో ఎక్కడ ఫుట్ ఫాల్ బాగుంది సార్? అంటే ఎక్కడ మీకు, మీరు అక్కడ ఎన్నో ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి అక్కడ నెల్లూరులో బాగుంది. సో ప్రస్తుతం నెల్లూరులో ఫుట్ ఫాల్ ఉంది. సో 30 years నుంచి ఉన్నట్టు, ఇది మోర్ దెన్ 40 years. 40 years నుంచి ఉన్నారు ఆల్మోస్ట్ మీరు ఈ ఫీల్డ్ లో, గోల్డ్ బిజినెస్ ఫీల్డ్. 83 అంటే మొత్తం మీద జర్నీ. హోల్సేల్ లో 27 years ఉన్నాను. 27 years. గుడ్. సో ఇక్కడ గుంటూరులో ఎట్లా ఉంది సార్? అంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా, ఇక్కడ చూసి అడ్వర్టైజ్మెంట్స్ బాగా ఇస్తున్నారు. 2.5 months అయింది. ఈ గోల్డ్ కాస్ట్ జాస్తి అవడం వల్ల ఏంటంటే ఈ యూట్యూబర్లో 58కి వస్తుంది, 75కి వస్తుంది అని జనాలు ఏంటంటే షోరూమ్కి వచ్చేవాళ్ళు తక్కువ అయ్యారు. ఇంకా తగ్గినాక చూస్తాంలేండి అని ఇంకా మ్యారేజెస్కి వాటికి ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకుంటా ఉన్నారు. గోల్డ్ 1 month పెరిగే కొంది రేటు పెరుగుతానే ఉంటుంది కదా, తగ్గే అవకాశం అయితే చాలా తక్కువ. అంతే అంటారా? షూరా. బట్ ఒక కేజీలో ఒక 5 lakhs తగ్గిందంటే విత్ ఇన్ 10 daysలో అది 10 lakhs పెరుగుతుంది. మేము ఈ 27 years దీంట్లో చూసి నేర్చుకున్నది అది. గోల్డ్ ఈ మధ్య కాలంలోనే బాగా పెరిగింది, కానీ ఒకప్పుడు చాలా గ్రాడ్యువల్ గా కొంచెం స్లో ఉండేది కదా సార్. ఈ మధ్య కదా అబ్నార్మల్ గా బాగా పెరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఈ ఇయర్ లాస్ట్ కి 130 క్రాస్ అవుతుంది అని అన్నారు. 1.30 crore. అది ఎంతవరకు అనేది అదేలేండి. తర్వాత ఇప్పుడు మన స్టోర్ లో స్టాండర్డ్ డిజైన్స్ ఉంటాయా, లేకపోతే మన ఆర్డర్స్ పైన కూడా కస్టమైజేషన్? స్టాండర్డ్ డిజైన్స్ చాలా వెరైటీస్ ఫుల్ ఉంటుంది. కలకత్తాది, బెంగళూరుది, బాంబేది, అన్ని వెరైటీస్ 4 మూలల నుంచి తెచ్చి అన్ని వెరైటీస్ మా స్టోర్లో ఉన్నాయి. ఈ డిజైన్స్ అనేది ఇక్కడ ఉండే స్టోర్ల కన్నా ఎక్కువ మోడల్స్ మా దగ్గరే ఉన్నాయి. ఓకే. సో గుంటూరులో ఎక్కడ దానికంటే కూడా మీ స్టోర్లో ఎక్కువ డిజైన్స్ ఉన్నాయి. తర్వాత మీకు ఒక టీమ్ ఏమన్నా ఉందా, డిజైనింగ్ టీమ్ ఉందా లేకపోతే? లేదు, మేము బాంబే, బెంగళూరులో పర్చేస్ చేస్తాము అన్ని వెరైటీస్. అక్కడ ఏంటంటే అన్ని మూలల నుంచి సో ఆ డిజైన్స్ వస్తాయి కాబట్టి అవి కలెక్ట్ చేసి దాంట్లో బెస్ట్. వాటిల్లో మాకు కొంత, అందరికంటే మాకు కొంత అనుభవం ఉంది. అంటే వర్క్ మీద నుంచి వచ్చి షోరూమ్ పెట్టడం వల్ల మీకు తెలుసు. సో ఇప్పుడు అన్ని డిజైన్స్ లో కూడా కొన్ని డిజైన్స్ ఏమో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి, కానీ ఎక్కడో దాని ఆ స్టాండర్డ్ కొంచెం విరిగిపోవడం అలా జరుగుతుంది. సో ఇవన్నీ మీరు కన్సిడర్ చేసి ఏదైతే ఎక్కువ లైఫ్ ఉంటుందో దాన్ని ఎంచుకుంటారా, లేకపోతే ఫ్యాన్సీగా ఇంపార్టెన్స్ ఇస్తారా? అట్లానేం లేదు. స్టాండర్డ్ అంటే అది వెయిట్ జాస్తి వస్తుంది. ఓకే. వెయిట్ ఇప్పుడు 10 grams నుంచి నెక్లెస్ ఉంది, అదే నెక్లెస్ 20 grams వేసుకుంటే ఉంటుంది. అది 20 grams అంటే కాస్ట్ పెరిగిపోతుంది కదా. అది ఏం డ్యామేజ్ వచ్చినా అదేం ప్రాబ్లం ఏమి ఉండదు. 1 dayలో మీకు అది రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనకి డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే సో 22 carat లేకపోతే 18 carat ఏది కొంటే మనకి ఆర్నమెంట్ పరంగా 18 carat అనేది నా వర్షంలో కరెక్ట్ కాదు. ఓకే. సో 22 carat అయితే గోల్డ్ ఆర్నమెంట్ గా 22కి కొంచెం బాగుంటుంది. 18 carat అనేది కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. అంటే అదేలేండి, ప్యూరిటీ 916 అంటే ప్యూరిటీ ఎక్కువ ఉంటుంది, అది కాస్ట్ వేస్టేజ్ అయ్యి తక్కువ ఉంటుంది. ఈ 18 carat అనేది అది వర్కర్కి జాస్తి ఇవ్వాల్సి వస్తుంది. అప్పుడు ఇప్పుడు మార్కెట్లో మొత్తం గోల్డ్ ఉండే ఆర్నమెంట్ ఎక్కువ సేల్ అవుతుంది, లేకపోతే స్టోన్స్ తోటి ఉండే ఆర్నమెంట్ ఎక్కువ? స్టోన్స్ లో ఉన్నా కానీ నష్టం ఏం లేదు. అంటే స్టోన్ లెస్ అయిపోతుంది. స్టోన్ లెస్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా మెల్టింగ్ చేసి మళ్ళీ వేరే ఐటమ్ మార్చుకోవాలన్నప్పుడు ఏంటంటే ఆ స్టోన్ కాస్ట్ వరకే లాస్ అవుతుంది. ఓకే. అండ్ ఈ స్టోన్స్ కి మామూలుగా సర్టిఫికేషన్స్ ఉంటాయి కదా సార్, సో అట్లాంటి సర్టిఫికేట్ మీరు ఇస్తారా, లేకపోతే గుడ్ విల్ పైన మీరు అమ్ముతున్నారా? ఈ స్టోన్స్ కంతా ఉండదు, జాతి రాళ్ళు ఉంటాయి.
ఓకే, డైమండ్ కానీ డైమండ్ పుష్పరాగం వాటికి ఉంటుంది, వాటికి సర్టిఫికేట్ సర్టిఫికేషన్ ఉంటుంది. సో సూర్య జ్యువెలర్స్లో మీరు ఎట్లాంటి ఆర్నమెంట్ కొన్నా కూడా దానికి ఒక వారంటీ కానీ తర్వాత ఒక స్టోన్కి ఒక సర్టిఫికేట్ కూడా కార్డ్ ఇస్తారు. అండ్ ఇప్పుడు కొత్త మోడల్స్ అంటే లైక్ వాటి పేర్లు ఒక 2-3 పేర్లు చెప్పండి సార్. అంటే ఈ డిజైన్స్ బాగున్నాయి కలెక్షన్లో, ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకి సోన్స్ కలెక్షన్ బాగుంటుంది అనేది ఉంటుంది కదా. ఇప్పుడు ఎక్కువ సేల్స్ ఉండేది యాంటిక్ కలెక్షన్స్. ఓకే, హైదరాబాద్ అయితే ఉంటుంది కానీ ఎక్కువ సేల్స్ ఉండేది యాంటిక్ కలెక్షన్స్. ఇప్పుడు మనం గోల్డ్ తయారు చేసి సో డిజైన్స్ అని మనం ఎస్టాబ్లిష్ చేసి మనం డిస్ప్లేలో పెడతాం కదా సార్. సుమారు అంటే అసలు ఆ ఆర్నమెంట్ని దాన్ని ఎన్ని రోజులు అలా ఉంచుతారు? అంటే మామూలుగా అది కనుక సేల్ అవ్వకపోతే కరెక్ట్ పెట్టేసేసి 1 year ఉంచుతాము. సో ముందు మేము పర్చేస్ చేస్తాం కదా, వాళ్ళ దగ్గర ఏమన్నా 1 yearలో ఏమన్నా సేల్ కాకపోతే ఓకే మళ్ళీ దాంట్లో కొంత ఐటమ్ ఎక్స్చేంజ్ చేయించాలని అంటాము. మన షోరూంలో బాగుంది, వాడు పాలిష్ చేయించుకొని మళ్ళీ ఇంకొక చోట అమ్ముతాడు. ఇక్కడ సేల్ కానీ ఇంకొక చోట సేల్. మాక్సిమం గోల్డ్ ఏ రోజుకి గోల్డ్ అనేది అది ఏమి అయ్యేది ఏం లేదు. ఎన్ని ఇయర్లు ఉన్నా కానీ చెడేది ఏం లేదు. ఎన్ని ఇయర్లు ఉన్నా చెడేది. మోడల్ అయితే మాక్సిమం 6 months మారిపోతుంటే మీ దగ్గర 1 year పడుతుందా? ఇంకా మోడల్స్ కూడా అసలు మేము ఈ 25 years నుంచి చూసేది, ఇంతకన్నా మోడల్స్ వస్తాయని కూడా నేను అనుకోను. ఇంకా ఆల్రెడీ వచ్చాయి మోడల్స్. తర్వాత ఈ ప్రైజింగ్ ఇంత ప్రైస్ ఎస్టిమేట్ అని ఇస్తారు కదా, దాంట్లో మేకింగ్ చార్జెస్ గురించి ఎట్లా మెన్షన్ చేస్తారు? మా దగ్గర ట్రాన్స్పరెన్సీ ఉంటుందా లేదా మొత్తం కలిపి చెప్తారా? మేము అన్ని దగ్గరలో కొన్ని దగ్గరలో మేకింగ్ చార్జెస్ ఉంది, మా దగ్గర మేకింగ్ చార్జెస్ అసలు లేదు, ఓన్లీ వేస్టేజే ఉంటుంది. ఎంత పర్సెంటేజ్ ఉంటుంది సార్? 22 నుంచి 10% దాకా ఉంటుంది, అంటే వస్తువు మీద. సో వస్తువుని బట్టి వస్తుంది. సో లైక్ ఎంత మాక్సిమం ఉంటుంది, ఎంత తక్కువ ఉంటుంది మేకింగ్ చార్జెస్? ఒక ఆర్నమెంట్ పైన లైక్ ఇంత లేకుండా ఉండదు, మినిమం ఎంత, మాక్సిమం ఎంత ఉండొచ్చు? మినిమం యావరేజ్ తీసుకుంటే 16%. సో మార్కెట్లో ఇంకా తక్కువ ఉంటుంది, దానికి ఛాన్స్ ఉందా లేకపోతే? మార్కెట్లో 28 నుంచి ఉంది. ఓ వేస్టేజ్ బ్రాండెడ్ షోరూంలో 28 నుంచి ఉంది, అదే మేము 22%. సో బ్రాండెడ్ స్టోర్స్ లో అయితే 28% వేస్టేజ్ చేస్తారు, అంటే మన డబ్బులు చాలా వరకు పోయినట్టే. సూర్య జ్యువెలర్స్ లో మాత్రం 16%కే మనకి ఆర్నమెంట్స్ యావరేజ్. అండ్ ఎక్స్ట్రా ట్యాక్సెస్ అంటే ఎంత ఉంది సార్? ట్యాక్సెస్ ఎంత ఉంది దీనికి మామూలుగా గోల్డ్ పైన? 3%. సో అన్ని 100% బిల్లింగ్ తోనే వస్తుంది. 100% బిల్లింగ్ తో వస్తుంది. ఆ 3% కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదు. అది ఓకే, ఇప్పుడు మామూలుగా ఇప్పుడు 9,000 ఉందనుకోండి గోల్డ్, చిన్న షాపుల్లో ఏంటంటే వాళ్ళకి ఇది బిల్ రాదా, వాళ్ళ దగ్గర బిల్లు ఉండదు. మేము 9,000 అమ్మే దగ్గర వాళ్ళు 9,250 అమ్ముతారు. వాళ్ళు డైరెక్ట్ గా బిల్ ఇవ్వకుండా అదే వేస్తారు, 9,250 వేస్తారు. మేము ఆ 250 తగ్గించుకొని మీ దగ్గర 3% యాడ్ చేస్తాం. ఓకే, సో బ్రాండెడ్ షోరూమ్ అంతా అట్లా చేస్తారు. అదే లైక్ వితౌట్ బిల్ అయినా కూడా అదే ప్రైస్ అమ్ముతారు, మీరు విత్ బిల్ సేమ్ ప్రైస్ ఇవ్వగలరు. అది కస్టమర్లు ఏంటంటే మాకు GST పడుతుంది 3% అనుకుంటారు, వాళ్ళకి పడదు. ఈ గోల్డ్ పర్చేస్ చేసేటప్పుడే దాంట్లో యాడ్ అయ్యి వచ్చేస్తుంది. ఓకే, తర్వాత అంటే లైక్ మాక్సిమం ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు? అంటే ఇప్పుడు మీరు సపోజ్ ఒక 1,000 రూపీస్ కోట్ చేశారు, లేకపోతే 10,000 కోట్ చేశారు, మీ మేకింగ్ ఛార్జెస్ అన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసే ఉంటారు, బట్ స్టిల్ కస్టమర్ బెనిఫిట్ కోసం మీరు ఎంతవరకు డిస్కౌంట్ ఇవ్వగలుగుతారు? అదే చెప్పాను కదా, 22% ఉండేది. ఓకే, లాస్ట్ 16%. సో అది హైయెస్ట్ డిస్కౌంట్ విచ్ యూ క్యాన్ గివ్. గుడ్ సార్. ఓకే, అండ్ తర్వాత ఇప్పుడు ఎక్స్చేంజ్ కానీ తర్వాత మనం మళ్ళీ కొనడం కానీ, ఇప్పుడు కొన్ని స్టోర్స్ లో, కొన్ని బ్రాండెడ్ స్టోర్స్ లో ఒక 5 years తర్వాత మళ్ళీ బైబ్యాక్ ఉంటుంది కదా, మీరు అలా కొంటుంటారా? బైబ్యాక్ తీసుకుంటాము. వేరే బ్రాంచ్లు ఏంటంటే చాలా వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ తీస్తారు, మేము అట్లా తీయం. న్యూ గోల్డ్ ఏం రేట్ ఇస్తున్నామో దానికి, ఇప్పుడు సపోజ్ ఒక స్టోన్ రింగ్ అనుకోండి, ఆ స్టోన్ తీసేసి దాన్ని కొన్ని షోరూంలో, బ్రాండెడ్ షోరూంలో ఆ 916 రేట్ వేసి మీకు ఇస్తారు. ఓకే, ఇదేమన్నా ప్రాబ్లం అవుతుందా? ఏం ప్రాబ్లం ఉంటుంది సార్, మన 916 రేట్ వేసి మీకు ఇస్తారు, మేము ప్యూరిటీ రేటే వేసిస్తాం మీకు. ఓకే, సో అట్లా అక్కడ కూడా కస్టమర్కి బెనిఫిట్. ఓకే, అండ్ ఆఫ్టర్ సేల్స్ సార్, అంటే ఇప్పుడు కొన్ని ఆర్నమెంట్స్ వచ్చేసి పాలిషింగ్ డల్ అవుతుంటుంది కదా, సో ఒక 1 year లో అట్లా ఏమైనా పాలిషింగ్ డల్ అయితే మీరు మళ్ళీ ఫ్రీ సర్వీస్ ఏమైనా చేసిస్తారా? దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఏమైనా? ఫ్రీ సర్వీస్ ఇవ్వరు. 1 year లోపల ఏమైనా డ్యామేజ్ ఉంటే ఫ్రీ సర్వీస్ ఇస్తాము. ఒకవేళ పాలిష్ పోతే అది మీరు డైరెక్ట్ గా వెళ్ళాలంటే ఒక 2,000 అవుతుంది అనుకోండి, మా దగ్గర వస్తే 500తోనే అయిపోతుంది. తర్వాత కొంతమందికి పాత బంగారం, ఏదో అమ్మమ్మలతో తాతయ్యలతో ఎప్పటితో పాత బంగారం ఉంటుంటుంది, వాటి గురించి తెలుసుకోవడానికి చిన్న షాప్స్కి వెళ్తే ఏమైనా ఇబ్బంది పెట్టి మోసం చేస్తారా అని ఒక భయంతో ఎక్కడికి వెళ్ళాక చాలా మంది ఉంచుకుంటారు. అవి అలాంటి వాటికి ఒపీనియన్ మీరు ఏదైనా ఇస్తుంటారు? మా షోరూమ్ రండి, మిషన్ ఉంటుంది. ఓకే, దాంట్లోనే టెస్టింగ్ మీ కళ్ళెదురుగానే మీరు చూసుకోవచ్చు, మీ గోల్డ్ ఏమి పర్సంటేజ్ ఉందనేది మీకు అర్థమైపోతుంది. గుడ్ సార్. సో గుంటూరులో, నెల్లూరులో మీ వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటున్నాము. అండ్ మా BNI సపోర్ట్ తోటి అన్ని ఊర్లలో ఎక్కడెక్కడైతే BNI ఉందో మీరు అన్ని చోట్ల బ్రాంచెస్ పెట్టి మీరు బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ.